సవాళ్లు ప్రతి సవాళ్లతో తెలంగాణ రాజకీయం హీటెక్కింది. కాంగ్రెస్ ఇచ్చిన ఉద్యోగాలపై చేస్తోన్న అభివృద్ధిపై చర్చకు వచ్చే దమ్ముందా అన్న రేవంత్ సవాల్ను స్వీకరించారు కేటీఆర్. నాకు దమ్ముంది, చర్చించే ధైర్యం ఉంది, ప్లేస్ మీరు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే అంటూ ప్రతి సవాల్ విసిరారు కేటీఆర్. ఈ నెల 8న ప్రెస్ క్లబ్ లో చర్చకు రావాలంటూ డెడ్ లైన్ పెట్టారు. హోటల్ మేనేజ్మెంట్ లో గ్లోబల్ కెరీర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు, ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. మరోవైపు కేటీఆర్ ప్రతి సవాల్పై స్పందించారు మంత్రులు. ప్లేస్ ప్రెస్ క్లబ్ కాదు, అసెంబ్లీలో చర్చకు సిద్ధం కావాలన్నారు. కేసీఆర్ వస్తాడో, కేటీఆర్ వస్తాడో, కిషన్ రెడ్డి వస్తాడో, నరేంద్ర మోడీ వస్తాడో, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని నేను వస్తా అని సూటిగా సవాలు విసురుతున్న మిత్రులారా, ముఖ్యమంత్రి రేవంత్ చేసిన ఈ సవాలుకు సై అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎప్పుడైనా ఎక్కడైనా చర్చకు తానొస్తానన్నారు. ముఖ్యమంత్రి ముచ్చటపడుతుండు కాబట్టి ఇప్పుడైనా ఎప్పుడైనా ఎక్కడైనా మేము రెడీ చర్చకు. నేను ముఖ్యమంత్రి గారు పేరు తీసుకొని మరీ పిలిచిండు. కేసీఆర్ వస్తాడా, కేటీఆర్ వస్తాడా, రాండ్రి అన్నాడు. నీకు కేసీఆర్ అంత లేదు కానీ మేము చాలు నీకు. ప్లేస్ మమ్మల్నే చెప్పమన్నారు కాబట్టి ప్రెస్ క్లబ్ లో చర్చకు ప్రిపేర్ అయ్యి రావాలని రేవంత్ రెడ్డికి సూచించారు కేటీఆర్. నేను రెడీ, మా పార్టీ తరఫున నీ సవాల్ను స్వీకరిస్తా ఉన్నాం. లేదంటే ఇంకొక ప్రతిపాదన, ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ప్రిపేర్ అయ్యేందుకు టైం పడుతుంది. 8 తారీఖు నాడు 11 గంటలకు మేమందరం వస్తాం. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ రా. ప్రెస్ క్లబ్ లో చర్చలేంటి, అసెంబ్లీ వేదికగానే చర్చిద్దాం రమ్మన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మీరు అక్కడ బహిరంగ చర్చకు పిలవడానికి అవకాశం కానీ అది సరి అయినటువంటి విధానం కాదు. నేను కేటీఆర్ గారికి చెప్తా ఉన్నాను, సవాల్ చేస్తూ ఉన్నాం. చర్చ బషీర్బాగ్ నుంచి శాసనసభకు మార్చండి. మా ముఖ్యమంత్రి గారు కోరినట్టుగా శాసనసభలో తెలంగాణ ప్రజలు లైవ్ చూడంగా ఈ చర్చ ఏం జరుగుతుందో చూసేటువంటి అవకాశం ఉంటుంది. తెలంగాణలో డెడ్ అయిన పార్టీ డెడ్ లైన్లు పెట్టి చర్చకు పిలవడం ఏంటంటూ కేటీఆర్ పై మండిపడ్డారు మంత్రి సీతక్క. అసెంబ్లీకి రమ్మంటే వీళ్ళు ప్రెస్ క్లబ్లలో అంటున్నారు. ముఖ్యంగా కేటీఆర్కు గుర్తింపు సమస్య ఉంది. ఆయన నాయకత్వాన్ని ఆయన చెల్లెనే అంగీకరిస్తలేదు. ఆయన నాకు వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా నేను ఒప్పుకోను, మా నాయకుడు కేసీఆర్ అంటారు. ఆల్రెడీ మీరు డెడ్ అయిపోయింది మీ పార్టీ. అసెంబ్లీ సమావేశపరుద్దామని మేము అంటుంటే ఆయన డెడ్ లైన్ పెట్టినాం. మీ డెడ్ లైన్ల కోసం ఇక్కడ ఎవ్వరు వెయిటింగ్లో లేరు. తమకు 100 సీట్లు ఖచ్చితంగా వస్తాయంటున్నారు కాంగ్రెస్ నేతలు. ప్రభుత్వ సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయంటున్నారు.